భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే, కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం చూసినాం, సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరి గుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడు అయినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ. మరి రెండు పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు జుల్పించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను. ఎందుకంటే మంచిర్యాల అంటే మనందరికీ తెలుసు పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్బంధంగా ఖండించాల్సినటువంటి రెండు చర్యలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మునీర్ అన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుభూతిని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.